4.5 సంవత్సరాల యుద్ధంలో గెలిచిన దేశం ఏది అంటే ఇటు అమెరికా నాటోలా లేకపోతే రష్యానే అంటే రష్యా తిరుగు లేకుండా రష్యా అని చెప్పొచ్చు. ఎందుకంటే యూరోపియన్ కంట్రీస్ అంటే నాటో 32 దేశాలు ఆయుధాలు పంపించినాయి, కానీ 4 సంవత్సరాలుగా రష్యాని ఎట్టి పరిస్థితుల్లో అటాక్ చేయలేని ఒక పరిస్థితి ఉంది. అది రష్యా యొక్క ఒక మైటీ ఆర్మ్డ్ ఫోర్సెస్, మైటీ న్యూక్లియర్ ఫోర్సెస్ కు ఒక నిదర్శనం, పుతిన్ వారు పటిమకి నిదర్శనం. కాబట్టి ఈ రోజు రష్యా డిమాండ్లు అన్నిటినీ కూడా ఈ 20 పాయింట్స్ పీస్ డీల్లో ఒప్పుకున్నట్టు అయిపోయింది. కాబట్టి పుతిన్ గారికి ఇది విజయం. కాబట్టి ఇప్పుడు ట్రంప్ ప్రకటించినట్టు, ఫ్లోరిడా నుంచి ట్రంప్ ప్రకటించినట్టు ఇప్పుడు జెలెన్స్కీని మీట్ అవ్వడానికి పుతిన్ గారు ఒప్పుకున్నారు అని తెలుస్తుంది. కాబట్టి ట్రంప్ అంత ధైర్యంగా ప్రకటించారు అంటే జెలెన్స్కీ పుతిన్ మీట్ అవ్వడం జరుగుతుంది. ఆ మీటింగ్ మోస్ట్ ప్రాబబ్లీ ఉండేది వైట్ హౌస్ లో, అది ఉండకపోవచ్చు. అది మోస్ట్లీ ఏంటంటే ఇటు ఉక్రెయిన్లో ఉండదు, రష్యాలో ఉండదు, తటస్థ వేదిక అయిన హంగరీ కానీ, అంతకుముందు అనుకున్న హంగరీ కానీ, లేకపోతే స్విట్జర్లాండ్లో జెనీవాలో కానీ ఈ మీటింగ్ జరిగే అవకాశం ఉందని తెలుస్తుంది. ఎందుకంటే మాస్కోలో జరగదు, వాషింగ్టన్లో జరగదు, అది జరుగుతుంది. ఇది ట్రంప్ కూడా పెద్ద విజయం. నేను పదవిలోకి రాగానే గంటల్లో ఒక్క రోజులో ఆపేస్తానన్న ఉక్రెయిన్ యుద్ధాన్ని ఇప్పుడు లాస్ట్కి ఆయన ఆపగలుగుతున్నారనే సాటిస్ఫాక్షన్ అక్కడ ఉంది. తర్వాత ట్రంప్ యొక్క ముఖ్య లక్షణం ఏంటంటే మొత్తం తన యొక్క